చిన్న కోడలు పుట్టింటి సంస్కారాన్నే పెద్ద సంపదగా వెంటేసుకొచ్చింది. అంతకన్నా విలువైన బహుమతి నేనేమివ్వగలను కదత్తయ్యా? మాధవ్ నానమ్మ గారి దృష్టిలో ఇది ఖరీదు కట్టలేని విలువైన వస్తువు. ఇంత గొప్ప కానుకని తోడికోడలుగా నీకు నేనిస్తున్నాను. తీసుకో. థ్యాంక్స్. ఎంత విలువైందో చెప్పాక కూడా అదేంటో చూడాలని లేదా? చూడు. ఇన్ని రోజులు మాధవ్ నీ పేరు తలుస్తూ జపం చేశాడు. ఇప్పుడు నువ్వు మాధవ్ని తలుస్తూ జపం చేయాలి కదా, అందుకే అదిచ్చాను. నువ్వు ఇలాంటిదేదో ఇస్తావని నేను ముందే ఊహించాను. కాపురం చేయాల్సిన కొత్త కోడలికి సన్యాసం తీసుకోమని చెప్పడానికి ఇచ్చావా ఇది? నువ్వు ఏ ఉద్దేశంతో ఇచ్చినా ఇది చాలా పవిత్రమైనది. ఇలాంటి కానుక అందుకోవడం సత్యకి గౌరవమే తప్ప అవమానం కాదు. సత్య, ఇది నేను నీకిచ్చే గిఫ్ట్. తీసుకో. మీ అబ్బాయి సినిమా హీరోయిన్ లాంటి అందమైన అమ్మాయిని సెలెక్ట్ చేసుకున్నాడు. నేను కూడా నీకు తోటికోడల్ని అవుతాను. మా మరిది మొదటి చూపులోనే నిన్నెందుకు ఇష్టపడ్డాడో నాకిప్పుడు అర్థమైంది. అమ్మాయిని చూడకూడదని చెప్తే ఈ కోర్టు చేష్టలే ఉంటా. నేను వద్దని చెప్పిన తేవిడి వింటేనా? పిచ్చి పిచ్చి వేషాలు వేసావంటే నెల రోజుల వరకు అమ్మాయిని చూడకూడదని కొత్త రూల్ పాస్ చేయించేస్తాను. నెలలేనా? సర్లేవా, ఒక్కసారి చూస్తే ఏ ఆడపిల్లకు జరగకూడని అన్యాయం నీకు జరిగిందమ్మా. ఒక తల్లిగా నీకు ఎలాంటి న్యాయము చేయలేకపోయాను. తల్లి బతికున్నా నా గురించి ఇంతలా ఆలోచించుండేది కాదేమో. నాకు అమ్మ లేదని ఒక్కసారైనా నాకు గుర్తు రాలేదంటే ఇంతకన్నా నాకు మంచమ్మ ఇంకెక్కడ దొరుకుతుందమ్మా? పెళ్ళైపోయింది, నీ కలవాడి నీ సొంతం అయిపోయింది. ఇప్పుడు నువ్వు ఆలోచిస్తున్నది, తప్పిస్తున్నది, పరితపిస్తున్నది నీ ఫస్ట్ నైట్ గురించేగా. నువ్వేం కంగారు పడకు. నువ్వు శోభనం గదిలోకి వెళ్ళాక ఏం చేయాలో నేను చెప్తాగా. అవసరం లేదు. బా థియరీ తెలుసుకోకుండా ఎగ్జామ్ అటెండ్ అయ్యావనుకో కన్ఫ్యూజ్ అవుతావురా. సరే చెప్పు. ఇది బుద్ధిమంతుల లక్షణం. నువ్వు గదిలోకి అడుగు పెట్టగానే పెళ్లి కూతురు గెటప్ లో ఉన్న అమ్మాయిని నువ్వు రొమాంటిక్ గా చూస్తా. ఆ అమ్మాయి సిగ్గుతో ఇలా తల వంచుకుంటుంది. డెకరేషన్ అక్కర్లేదు, సింపుల్ గా బ్రీఫ్ గా మ్యాటర్ చెప్పు చాలు. సరే, అమ్మాయి పాలు తీసుకుని చూస్తుంది. ఇచ్చింది కదా మొత్తం తాగాక సగం తాగి సగం ఆడికి ఇవ్వాలి. అర్థమైందా? సగమే ఎందుకు తాగాలి? ఫస్ట్ నైట్ లో పెళ్ళడానికి పాలే ఇవ్వని వాడు జీవితంలో ఇంకే ఇస్తాడులే అనుకుంటుంది. అంతేకాదు తన కోసం తప్ప పెళ్ళా కోసం ఆలోచించే రకం కాదు అని అర్థం చేసుకుంటుంది. ఓహో అంతుందా?